రాష్ట్రంలో కరెంటు వినియోగం భారీగా పెరిగింది. అయినప్పటికీ సరిపడా సరఫరా చేస్తూ ఉన్నాయి డిస్కామ్లు. ఎక్కడా కోతలు లేకుండా ముందస్తు చర్యలను తీసుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు. నిరంతరాయంగా నాణ్యమైన కరెంటును అందించడానికి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నాయి విద్యుత్ సంస్థలు. కానీ లేని ఇబ్బందులను సృష్టించి తప్పుడు రాతలు రాస్తూనే ఉన్నారు ఈనాడు రామోజీ. వాతావరణంలో మార్పుల వల్ల ఎండలు ముదురుతూ ఉండడంతో రాష్ట్రంలో కరెంటు వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. అయినప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోతల్లేని నాణ్యమైన కరెంటును అందిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు. కానీ ఎండలు ముదరక ముందే ఎడాపెడా కోతలు శీర్షికన ఈనాడులో అడ్డగోలుగా ఓ అబద్ధాన్ని అచ్చేశారు రామోజీ. ఈ అసత్య కథనంపై రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అసలు నిజాలేంటో వివరించాయి. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, ప్రకాశం జిల్లాలో ఓ గ్రామం రైతులు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారని, పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గ్రామం రైతులు ఆందోళన చేశారని పేర్కొంది ఈనాడు. పార్వతీపురం మన్యం జిల్లా ఎర్ర సామంతవలస 33/11 కేవీ సబ్స్టేషన్ పరిధిలో ఏర్పడ్డ విద్యుత్ అంతరాయం, ప్రకాశం జిల్లా ఉమామహేశ్వరపురం 33/11 కేవీ సబ్స్టేషన్, అద్దంకి గుండ్లకమ్మ వంతెన దగ్గరలోని 33 కేవీ కుంకుపాడు లైన్ మరమ్మతుల వల్ల తలెత్తిన అంతరాయాలను వ్యవసాయ విద్యుత్ కోతలుగా రాసిన ఈనాడు వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు. నిజానికి ఈ రెండు చోట్ల ప్రత్యామ్నాయంగా ఏపీ ట్రాన్స్కో హై వోల్టేజ్ సబ్స్టేషన్ లైన్ల ద్వారా కరెంట్ అందించింది. వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట విద్యుత్ సరఫరాకు అధికారులు అంతకుముందే చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడ సమస్యలు తలెత్తినా వెంటనే నివారించేందుకు సబ్స్టేషన్ లైన్ల సామర్థ్యం పెంపుదల పనులు జరుగుతున్నాయి. మరోవైపు పెరుగుతున్న కరెంటు వినియోగం వల్ల ప్రజలకు ఇబ్బందులు లేని నాణ్యమైన నిరంతరాయ కరెంటును అందించేందుకు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ను కొంటున్నాయి విద్యుత్ సంస్థలు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికను రూపొందిస్తున్నాయి. రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేస్తున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఈ ఏడాది రబీ సీజన్ నుండి సోలార్ విద్యుత్ను వ్యవసాయానికి ప్రత్యేకంగా సరఫరా చేస్తున్నాయి. గడిచిన 10 రోజుల్లో ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఏమాత్రం కొరత లేకుండా కరెంటు అందిస్తున్నాయి. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఎండలు ముదరక ముందే ఎడాపెడా కోతలు అంటూ ఈనాడు వచ్చేసిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.